హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా ఉన్నారు పెద్దలు చలసాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికి నమస్కారం సార్. ఒక నేషనల్ ఇష్యూ, రెండు తెలుగు రాష్ట్రాల ఇష్యూలు కంటిన్యూగా మాట్లాడుకుంటే, ముందుగా ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మృతి దేశానికి దిగ్భ్రాంతి కలిగించినటువంటి సంఘటన. దేశానికి ఆయన చేసినటువంటి సేవలు, ఆర్థిక పరంగా ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏం చెప్తారు సార్? మొదటిగా ఆయన గురించి మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా వారి మృతి చాలా బాధాకరం. జాతస్య మరణం ధ్రువ మరణం, ఏదన్నా కానీ మృత్యు. పుట్టిన వారు గట్టిగా తప్పదు. 92 సంవత్సరాల వయసు, సంపూర్ణమైన జీవితానికి ఇంకో తక్కువ ఉండొచ్చు, కానీ ఆయన ఒక భారతదేశానికి ఆస్తి, ప్రజల మనిషి, నిరాడంబరుడు, హానెస్టు, డెడికేటెడ్, గొప్ప ఇంటలెక్చువల్ అని వెళ్ళిపోవటం అత్యంత బాధాకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం చేస్తున్నాను. అందరూ కూడా తెలియచేయాలనుకుంటున్నాను సార్. మౌన ముని అని అందరూ అన్నారు. ఆ పార్టీలో గిట్టిన వాళ్ళు యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని అదని ఇదని దాంట్లో రాసి కొంత మంచి రాసి చెత్తని రాసిన కూడా ఉన్నారు. ఎట్లేదు అంటే 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా చేస్తే ఇంకా యాక్సిడెంటల్ ప్రధానమంత్రి రాసిన వాళ్ళు రాసుకున్నారులేండి, చేసుకుంటారు. ఇవాళ 1982లో ఆయన అంతకుముందు ఎడ్యుకేషన్ కేంబ్రిడ్జ్లో వాళ్ళ మెంటర్ రాసిన వర్డ్స్ వింటూ ఉంటే ఇవాళ వరకు అదే ఉన్నాయి. ఆయన స్ట్రాంగ్ విల్డ్ పర్సన్. బయటికి మాత్రం మౌనంగా ఉన్నా సరే తన చెమ్మదిగా చెప్పగలుగుతాడు. ఎక్కడ వేదికలో చెప్పాలి అక్కడ చెప్తారు తప్పితే బయటకు వెళ్ళి విచ్చలవిడిగా మాట్లాడే మనిషి కాదు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అని చెప్పి తర్వాత ఆయన నెంబర్ ఆఫ్ కోర్సెస్ మిగతా యూనివర్సిటీలో చేసినా సరే చాలా అక్కడి నుంచి 82లో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ అయిన తర్వాత చూశారు నెంబర్ ఆఫ్ తన పత్రాలు చాలా ఉన్నాయి. వాళ్ళు మనం పివి నరసింహరావు గారు ఉండగా మంచి ఆయనకి హ్యాండ్ ఇచ్చారు గట్టిగా, అంటే హ్యాండ్ అంటే అవకాశం ఇచ్చారనే మాట వాస్తవం. ఆ రోజు అందరూ చెప్పేది ఏంటంటే 4 టన్నులు ఎన్నో మనం తీసుకెళ్ళి ఇంగ్లాండ్లో తాకట్టు పెట్టడం, సరే అన్ని నిధులు మిలియన్స్ రూపీస్ తెచ్చుకుంటాం తాకట్టు పెట్టడం పరిస్థితి నుంచి ఆర్థిక పురోగతికి దారులు తీశారు. అందులో పాజిటివ్ చాలా ఉంది. 51% ఎఫ్డిఐ ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్కి అలౌ చేయడం అనేది ఇవన్నీ ఉన్నాయి. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. దేశీయ ఇండస్ట్రీ కొంచెం ఇబ్బంది పడింది అనేది, అంటే ఓన్లీ మనం ప్రొటెక్ట్ చేయలేం కదండి, ఇంకా ఎంతకాలం ఓపెన్ చేయలేం. అది ఆయన ద్వారా జరిగింది, మంచిది. తర్వాత ఆయన హయాంలో ఆయన వచ్చిన తర్వాత అండి SCBI సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఆయన ద్వారా ఏర్పాటు చేయబడింది. లేదా కంట్రోల్ లేదు అసలు. మీరు 91లో ఆయన వచ్చిన తర్వాత హర్షద్ మెహతా కుంభకోణం బయటపడింది. దాంట్లో ఏంటంటే ఒక షేర్ ఇవాళ సచిన్ కంప్యూటర్ షేర్ 5,700, నేను 100 పౌండ్లు చెప్తాను, 2 రూపాయలకు వచ్చేది. ఓకే. ఈ సీలింగ్ 5% 20% కూడా లేని సందర్భాలు చాలా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలో పెట్టడానికి ఆయన చూసింది చాలా గొప్ప వ్యక్తిత్వం అండి. ఆయన హయాంలోనే విద్యా హక్కు నిర్బంధ చట్టం వచ్చింది. అంటే పిల్లలు ఖచ్చితంగా మన స్కూల్లో వేయాల్సిందే నిర్బంధ విద్యా హక్కు. కానీ దాంతోపాటు మన్రేగా జాతీయ ఆహార భద్రతా పథకాలు కానీ, తర్వాత ఒక 4 ఏంటంటే వినూత్నమైనది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అండి. ఇది ఎంత గొప్ప పవర్ఫుల్ అండి. ఇవ్వాలంటే ఎవరు ఆదాని గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేస్తున్నారు. కమిషన్ ఎంత దారుణంగా చేశారు చూశారు కదా మీరు. ఎలక్షన్ కమిషన్స్ కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఉండాలని దాంట్లో పాత ఉండే, ఇప్పుడు తీసేస్తున్నారు. ఆదాని గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తాన్ని పక్కన పెట్టారు. దాంట్లో మన్రేగాకి ఇచ్చిన నిధుల్లో అంటే మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ యోజన ఏదో మన ఏదో అందులో అత్యధిక నిధులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకునేది. దేశం మొత్తం మీద అది ముందు ఉంది. భయంకరమైన దెబ్బతింది 2 తెలుగు రాష్ట్రాలకి వాళ్ళ. సరే, ఏదైనా అనే ఒక చరిత్రలో గొప్ప ప్రధానమంత్రి. ఆయన హయాంలో GDP గ్రోత్ రేట్, వర్స్ గ్రోత్ రేట్ ఇయర్ బై ఇయర్ ఆఫ్టర్ ఇయర్ 2006-07 తర్వాత కష్టాల కడల్లోంచి అప్పటి వరకు 2003 వరకు ఎన్డీఏ ప్రభుత్వం తర్వాత ఆయన ప్రభుత్వం వచ్చిన తర్వాత అవుట్ రైట్గా మనం ఏం జరిగింది చూసాం. ఆ తర్వాత కేంద్ర మంత్రుల మీద ఇప్పుడు ఎన్ని ఆరోపణలు వచ్చినాయి అనేక మంది మీద. ఆరోపణలు అయితే వస్తాయి, తీసి పక్కన పడేస్తారు. రఫీల్ కుంభకోణంలో డైరెక్ట్గా
కాగితం విమానాలు, మీ చిన్నప్పుడు కాగితం విమానాలు పడవలు చేసేవారు కదా, ఆ కాగితం ర్యాకెట్లు కూడా చేసిన అనుభవం లేదంట ఆ బుల్లి అంబానీ గారికి. ఆయన వెంట పెట్టుకుని ఆ దస్సోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏం చేసుకొచ్చారు, అక్కడ మంత్రి గారు ఇచ్చారు. అసలు మా తెలియదు ఈయన తీసుకొచ్చారని అక్కడ మంత్రి గారే ప్రకటన చేస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ ఎన్ని ఇష్యూస్ చూశారు కదా, కిక్కురు మనలేదు. తీర్పు ఇవ్వాల్సిన రంజన్ గొగోయ్ గారు మీద ఆరోపణలు చేశారు మహిళలు, తర్వాత ఆయన జడ్జిమెంట్ ఇచ్చేశారు. తర్వాత ఇచ్చిన గంటల్లోనే ఆ రిలీవ్ లెటర్ తేడారకుండానే రాజ్యసభ సభ్యత్వం వచ్చేసింది. గౌరవంగా పదవిలో గౌరవంగా వదిలిపోయారు. పెద్ద మనం ఆరోపణ చేయకూడదు, ఇవన్నీ ప్రజలందరికీ తెలుసు, కానీ మాట్లాడుకోలేదు. అంత హిందూ మతం అడ్డం వస్తుందంట. హిందూ మతం దేనికి అడ్డం వస్తుందండి? హిందూ మతం తన మూఢనమ్మకాలు వదిలించుకుంటూ అభ్యుదయ భావాలు పుణిపుచ్చుకుంటూ ఒక గొప్ప గంగా గోదావరి ప్రవాహన శాఖ గొప్ప జీవన విధానం, ప్రపంచంలో సంయమనం సౌభ్రతత్వం సాటేది మన హిందూ మతం. వెంకటేశ్వర స్వామిని పూజించుకుంటాం, అయ్యప్ప స్వామిని పూజించుకుంటాం, షిరిడి సాయిబాబాని పూజిస్తారు ఇక్కడ చాలామంది. ఇది మాత్రం గిట్టదంట. ఆర్యులు మేము తీసుకొచ్చాం, ఆర్యవత్తలు మా గ్రంథాలు, మా దేవుడే దేవుడు, మిగతా వాళ్ళు ఏంటండి నాకు అర్థం కాదు. వెంకటేశ్వర దేవుడు కాదు ఆడెవరని చెప్పడానికి కొంతమంది బ్యాచ్ మా దగ్గర మా ఉత్తరప్రదేశ్లో ఉన్నవాడే దేవుడా? ఏందండి ఇది? నాకు అర్థమైంది సావదు. వాళ్ళు సూత్రీకరించిన ప్రకారం దేవుడు, సమ్మక్క సారక్క దేవతలు కాదు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన చెంచాలు అనుకుంటా ఇవన్నీ చెప్పేది. ఎందుకు ఈ సబ్జెక్టు వస్తుందంటే, మన్మోహన్ సింగ్ గారు సిక్కు అయ్యుడు, 3 అమ్మాయిలు, ఏ రోజైనా అశ్రిత పక్షపాతం వచ్చిందా? అక్కడ 2G స్కామ్ ఇంతవరకు తేలలేదు. 2 లక్షల కోట్ల రేద్ర బాబు అంటే 2014 తర్వాత మోడీ గారు గాల్లోకి ఎత్తేసారు దాన్ని. కోట్లను తీసుకొస్తే 3 లక్షల కోట్లు, 2 లక్షల కోట్లు, 4 లక్షల కోట్లను తీరా కొండంతో ఎలకన పెట్టారు లేదు కూడా పదిలేదండి. తన మంత్రివర్గంలోని ఉన్న మంత్రులను అరెస్ట్ చేసి జైల్లో ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళని కూడా తీసుకురాబడేశారు. సారీ, ప్రతిపక్ష అధికార పక్షంలో ఉన్న మిత్ర పార్టీ వాళ్ళని కూడా తీసుకురాబడేశారు. ఏంటి నాకు అర్థం కాదు. అంటే వీళ్ళందరూ అదానీ గారు ఇప్పుడు ఇంత గొడవ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో ఏలేదంటే ఆయన గొప్ప ఆయన అయిపోతాడా? ఇవాళ మౌనముని కాదండి, నేను చెప్తున్నాను. ఈ దేశం సౌభాగ్యం కోసం నిజాయితీగా నిష్కలంకంగా కాంగ్రెస్ పార్టీ 2-3 చేస్తే పొరపాట్లు చేసి ఉండొచ్చు, ఇంకొచ్చి ఉండొచ్చు, ఒత్తిడి ఉండొచ్చు, కానీ తనకున్న స్థాయిలో హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ సార్. ఇవాళ నేను చెప్తున్నానండి, మౌనంగానే ఉన్నాడు, మౌనంగానే పనిచేశాడు. ఇవాళ ఆరోగ్య పరిస్థితి విషయం ఇవన్నీ లేకుండా మౌనంగానే నేను రాత్రి హాస్పిటల్కి వెళ్ళారు, గంటలో మౌనంగానే వెళ్ళిపోయాడు ప్రజలకి. అందుకని అలాంటి మనిషి రాడండి తిరిగి. అలాంటి ఇంటలెక్చువల్స్ మళ్ళీ చీప్ టాక్టిక్స్లు ఎంత అసహ్యకరంగా నీచమైన భాషలో మాట్లాడతాం. ఒక క్యాండిడేట్ పెట్టి ఇంకో క్యాండిడేట్ని ఆంధ్రప్రదేశ్లో ఒకరిని ఏం చేయటం, 2 వాళ్ళు మార్చడం, వీళ్ళందరినీ బానిసలు చేసుకుంటాం. యూఆర్ నెవర్ సీన్ అలాంటి ఒక నికృష్టమైన పాలిటిక్స్ ఆయన జీవితంలో లేదండి. ఏదో రోజన్నా ఒక మతం కోసం అన్నా, మత విద్వేషాలు రెచ్చగొట్టినట్టు ఎక్కడ ఉందండి? నిబద్ధతకి నిలబడిన మనిషి, గ్రేట్ అచీవర్. ఈ దేశాలతో సంబంధాలు కూడా చెప్తాను నేను ఎలా ఉండేవి. మిగతా దేశాలతో అందరితో చుట్టుపక్కల దేశాలు సహృద్భావ సంబంధాలు నేర్పారండి. ఇప్పుడు ఇది చాలా నేను అంటున్నాను, కొన్ని విషయాల్లో మనం మిగతా విషయాలు అనవసరం అనుకోండి. నేను ఆయన్ని 3 సందర్భాల్లో కలిశాను సార్. మొదటి సందర్భంలో కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కలిసాం. రెండోసారి కలిసినప్పుడు పార్లమెంట్ హాల్లో నేను, యలమంచి శివాజీ గారిని ఆ మిత్రుడు ఇద్దరు పక్కన ఉండేవారు. 91లో రాజ్యసభ సభ్యత్వానికి ఇద్దరు పైన కింద ఉండేవారంట క్వార్టర్స్ ఇచ్చినప్పుడు సార్. వెళ్ళినప్పుడు నిజంగా రాష్ట్ర విభజన సమయంలో విభజన ముందనమాట కలిసి మేము ఎంత పత్రాలు ఇచ్చాం అన్ని మాట. నేను చేగొండ ఎర్రంజావు గారు మా ఎంపీ గారు మిత్రుడు, నాతో పాటు అలాగే ఆయన హర్ష గారు, అందరూ వెళ్ళి కలిసి వచ్చాం. నాతో 30 మంది 20 మంది వెళ్ళి కలిసి వచ్చాం. అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత 3వసారి రాష్ట్ర విభజన అయిన తర్వాత పార్లమెంట్లో కలిశారు. మొన్న కూడా 2018లో మాకు అన్యాయం జరుగుతుంది, రేజ్ చేయండి అంటే పార్లమెంట్ రేజ్ చేశాడు. ప్రత్యేక హోదా నేను ప్రధానమంత్రి కాదయ్యా, నేను మామూలుగా ఒక వ్యక్తిగా కాదు, దేశ ప్రధానమంత్రిగా ఇచ్చిందని అమలు చేయండి అని పార్లమెంట్లో మాట్లాడారండి ఆయన. ఆయన జీవితాశయం ఏంటంటే, జీవితాశయం ఏదైనా కానీ ఆఖరణ పార్లమెంట్ ఇచ్చిన హామీ కోస్తా రాయలసీమ ప్రజలకి ఆంధ్రప్రదేశ్ విభజితాన్ని నష్టం జరిగిపోయింది ఇలా అని చెప్పి మొత్తుకున్న కరుణించని కఠిన పాషాణం అండి. పాషాణం అంటే దానికన్నా కఠిన హృదయాలు ఇవాళ అదానీ గారి పార్టీ వాళ్ళు మన దేశంలో పెత్తనం చెలాయిస్తున్నారు. చాలా బాధగా ఉంది. ఒక విషయం ఆయన మాట్లాడింది, నేను మాస్కోనో కివో ఎక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి సోనియా గాంధీ గారు ఇలాగా మేము నిర్ణయం తీసుకుంటున్నాము దగ్గరికి వచ్చి, అదే రోజు నాకు టైము జెట్లాగ్ కూడా ఉందంట, ఆయనకి కొంచెం బాగాలేదానికి ఆరోగ్యం. అప్పటికి కూడా
జెట్లాగ్ కూడా ఉంది. నాకు వెంటనే నిర్ణయం తీసుకుంటే ఎందుకు తీసుకున్నారు నాకు అర్థం కాలేదు. తెలంగాణ ఇవ్వాలంటే ఖచ్చితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవచ్చు పార్టీ, కానీ మిగతా అరేంజ్మెంట్స్ చేసి తీసుకోవాలి. ఎవరు తప్పులేదు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా అన్యాయం జరగకుండా. శాల్యూట్ అండి. మా యొక్క ఆవేదన తెలుగు జాతి రెండు కలిసి ఉండాలి. అంటే భౌగోళికం కాదు, మానసికంగా అంటే విభేదాలు ఇష్టపడలేదండి. నేను వాళ్ళు చెప్తున్నాను, వాజ్పేయి గారు గొప్ప మనిషి, మనం పోయినప్పుడు బాధపడ్డాం. సరే, ఆయన వ్యక్తిత్వ వివరాలు, ఆయన స్వాతంత్ర సమరంలో వెళ్ళి వాళ్ళకి కాగితాలు ఇచ్చారు, మిగతా వాళ్ళు అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు. బుద్ధుడు నవ్వాడు, అదేంటండి అనుపరీక్ష చేసి బుద్ధుడు నవ్వాడు అని పెడతాం ఏంటండి, ఇది బుద్ధుడు నవ్వటం ఏంటండి, అనుపరీక్షకి వ్యతిరేకం అనుకుంటారు బుద్ధుడు. సరే, ఏదన్నా ఈయన టైంలో ఏం జరిగిందంటే న్యూక్లియర్ ఒప్పందం ప్రొహిబిషన్ అనేది ఒకటి ఉంటుందండి. సంతకం పెట్టకపోతే అమెరికా మొత్తం మన ఇండియా మీద బ్యాన్ పెట్టింది. నేను అలా ఒప్పుకోనని చెప్పి అద్భుతమైన లాజిక్ తీసుకొచ్చాడు. ఏమనంటే, నేను సైన్య విషయంలో నీకు చెప్పను, ఏం చేస్తాను, పౌర ఇతర రంగాల్లో న్యూక్లియర్ విషయాన్ని అంతర్జాతీయ దాంట్లో షేర్ చేసుకుని ఇంటర్నేషనల్ న్యూక్లియర్ అసోసియేషన్ మేము షేర్ చేస్తాం, కానీ నా సైన్యం అనేది నా ఇష్టం అని చెప్పి అమెరికా చేత సంతకం పెట్టించాడండి. అప్పుడు బుష్ గారు ఉన్నట్టున్నారు, అమెరికా చేత సంతకం పెట్టించాడు ఆయన. నమ్ముతారా మీరు? జనరల్గా అమెరికా తలకాయ వంచదు. ఇప్పుడు హడావుడి చేసుకుని వెళ్ళి చేయటం మంచిదా? ఆయన పని అంటే ఏం చేయాలి, డబ్బాలు కొట్టుకోవాలా, డబ్బ ఆఫ్రికా వాళ్ళు వస్తున్నాడు, మ్యాడిసన్ స్క్వేర్లో మీటింగ్ పెట్టి మావరిక్స్ ఏదైనా వెళ్ళి ఆయన ఆ బుష్కి పోనీ మనకు అనుకూలంగా తీసుకుని బుష్కి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన దేశ ప్రతిష్టకి ఇప్పుడు పెంచడం కాదు, ఆయన పెంచాడు దేశ ప్రతిష్ట. డబ్బాలు కొట్టే వాళ్ళు, మతాల్ని కుల దేశాలు రెచ్చగొట్టే వాళ్ళు పెంచలేదండి. ఆయన బుష్కో ఎవరికో ప్రచారం చేయలేదు. మన దేశ చరిత్రలో ఎప్పుడన్నా విదేశంలో అమెరికా ప్రెసిడెంట్కి ఎలక్ట్ చేసుకోండి అని ప్రచారం చేసిన దిక్కుమాల దౌర్భాగ్య సన్నివేశం ఏముందంటే అదానీ గారు బ్యాచ్ చేశారు. అదానీ గారిని గౌతమ్ అదానీ గారు కాదండి, అడ్డంగా దాష్టీకం చేసేవాళ్ళని అదానీ అంటాం. అలాగా ఆ బ్యాచ్ దేశాన్ని పరిపాలిస్తున్నారు లేదా? అందుకని అన్ఫార్చునేట్ అండి. మనం మూడోసారి కూడా ఎన్నిసార్లు ఆయన నమస్కారం పెడతాం, ఆయన జోహార్లు చెప్తున్నాం. ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. మౌనంగానే ఉండి చాలా పనులు చేయొచ్చు. చిల్లర బిహేవియర్గా నీచ నికృష్ట పనులు చేయకుండా కూడా ఈ దేశంలో ప్రధానమంత్రిగా ఉండొచ్చు. రోజుకి 4 డ్రెస్సులు మార్చకుండా, 4 వేషాలు వేయకుండా కూడా ఈ దేశంలో రోజుకి 50 ఫోటోలు ఇవ్వకుండా ఈ దేశంలో ప్రధానమంత్రిగా పనిచేయచ్చు. సోనియా గాంధీ గారికి అన్నట్టు ఇప్పుడు చెప్తున్నానండి. ఇంకోటి కూడా చెప్తున్నాను, దయచేసి ఆ ఫోటోలు చేసేవాళ్ళు ఒకసారి గమనించండి. దగ్గర ఫోటోలు ఉన్నాయి, బాగుండి పంపించడం ఎందుకు లేదు. కానీ ఈయన ఇలా అనగానే ఇద్దరు ఇలా ఒంగుని, అంబానీ గారు ఆ బ్యాచ్ అంతా కూడా ఈయన దగ్గర ఒంగుని ఉన్న ఫోటోలు ఈయన ఉన్నాయి. అదే మోడీ గారు భుజమే చేసి అటేమో ఇటు చేసి వీళ్ళందరూ గౌతమ్ అదానీ గారు, అంబానీ గారు ఎలా ఉన్నారు ఫోటోలు కూడా ఉన్నాయి మోడీ గారితో. కెపాసిటీ అంటే అది కాదు. సోనియా గాంధీ గారు ఆయన పదవి ఇచ్చారు కాబట్టి విధేయంగా ఉంటాం సోనియా గాంధీ గారు. కానీ ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూడండి. జీడిపి రేట్ ఎంత వచ్చింది, చాలా దురదృష్టకరం. తప్పదు, నేను చెప్పాను కదా, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు. వెళ్ళిపోయారు, తొందరగా వెళ్ళిపోయారు. ఆఖరిగా ఆయన కోరిక పార్లమెంట్లో ఆయన ఇచ్చిన హామీ ఏదైతే ఉందో, ఆంధ్రప్రదేశ్కి విభజన హామీలు, ప్రత్యేక హోదా రాయితీలు ఏదైతే మిగతా ఇచ్చారో అది ఇస్తే ఆయన ఆత్మకి శాంతి కలుగుతుంది. లేదంటే ఆయన ఆత్మ ఇక్కడ మోడీ గారు చుట్టూనే తిరుగుతూ ఉండాలని ఇక్కడ ఉత్తర భారతీయ జనతా పార్టీ అదానీ గారికి భజన కొట్టే బ్యాచ్ అందరికీ ఆయన ప్రతిరోజు కళ్ళలో ఆ టోపీ పెట్టుకుని ఆయన పాగా పెట్టుకుని రావాలని కోరుకుంటున్నాను. అది బుద్ధి వచ్చిన తర్వాత అంతవరకు మాకు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మీరు పైకి వెళ్ళే ముందర ఉంటే ఆ లోపం ఉన్న వీళ్ళందరూ కనపడండి. రోజు సరే అమిత్ షా గారికి, మోడీ గారికి, వాళ్ళ బాస్గా ఉన్న అదానీ గారికి కనపడేయాలండి సార్. నమస్కారం. సో ప్రైమ్ మినిస్టర్ గానే కాకుండా అంతకుముందు పివి నరసింహరావు గారి క్యాబినెట్ లో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ గా చేసి చెప్పారు కదండి, బంగారాన్ని తీసుకొని దానికంటే ముందు ఆర్బీఐ గవర్నర్ గా చేసినప్పుడు ఈ దేశానికి ఆర్థిక సలహాదారుగా కూడా ఉన్నారు. ఇట్ ఎ గ్రేట్ జాబ్, వండర్ఫుల్ జాబ్. అసలు హుందాగా ఉండే ప్రైమ్ మినిస్టర్, చిల్లర లేకుండా. కేజ్రీవాల్ గారిని కులం పేరు మీద తిట్టిన వాళ్ళు బాహ్రవాలాగే అండి. కేజ్రీవాల్ బాహర్ ఏంటంటే ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతాం. పంజాబ్ వెళ్ళి ప్రాంతీయ విద్వేషాలు బాహర్వాలాగే అండి. కేజ్రీవాల్ బాహర్ ఏంటండి ఈ దేశంలో. ఈయన మాత్రం గుజరాత్, వీళ్ళ బ్రదర్ కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్ళి వచ్చి ఆంధ్రప్రదేశ్లో అందరినీ బానిసలు చేసుకుని ఆడించవచ్చు. బాహర్వాల్ ఏంటండి, నాకు ఆంధ్రవాల అంటే మా రాష్ట్రానికి ఈయన మన్మోహన్ సింగ్ గారు ఆంధ్రవాల మా గుండెల్లో ఉన్నాడు. డెఫినెట్గా మన్మోహన్ సింగ్ గారా, వాజ్పేయి గారా, పార్టీలు ఏముంది మాకు మనుషులు బట్టి. ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం న్యాయం చేసే వీళ్ళు మాత్రం
నేను చెప్పాను కదా, వీళ్ళ కల్లో ఆయన వస్తానే ఉండాలి, ఆయన ఆఖరి కోరిక అది తీర్చేసిన తర్వాత అంతవరకు మా ఓపిక పెట్టిన తర్వాత పైకి వెళ్ళమని, అంతవరకు వీళ్ళ చుట్టూరా రాత్రి వాళ్ళు కనపడమని చెప్పి కోరుతా ఉన్నాను. అన్ని పదవులు నిర్వహించిన తర్వాత కూడా, అన్ని శాఖలు సమర్థవంతంగా నిర్వహించిన తర్వాత కూడా అంత నిరాడంబరమైనటువంటి జీవితాన్ని జీవించడం, చివరి వరకు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నా, ఏ శాఖ నిర్వహించినా అతని మీద ఒక చిన్న మచ్చ లేకుండా జీవితాన్ని కాపాడుకోవటం. నేను పార్లమెంట్లో వెళ్తున్నాం, కలుస్తుంటే అప్పుడు నాకు అపాయింట్మెంట్ లేదు. ఆయన అందరూ నమస్కారం పెడితే నడుచుకుంటే సింపుల్, ఎవరు మనిషి అడావిడి మన మనిషి లేడండి, నమ్మట్లేదా? ఆయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి ఇటు వెళ్తున్నారు. ఆయన వెళ్తాను, బయటకు వస్తుంటే నమస్కారం పెట్టాం. ఆయన గుర్తుపట్టలేను, 2 సార్లు అంతకుముందు కలిశాను, గుర్తుండకపోవచ్చు కదండి. మైట్ టు ప్రామిస్, ఎస్ సరే 2 minutes టైం సార్. సరే లోపలికి వెళ్ళగానే ఫోన్ అలౌ చేయలేదు అనుకో, ఫోన్లో పార్లమెంట్ లోపలికి అలౌ చేయ, ఫోటోలు ఉండవు తెలుసు, కానీ ఫోన్లో అక్కడ తీసేస్తారు. అందుకని అది మాట చెప్పారు ఆయన. నేను ఆ రోజు లేదు, నిర్ణయిస్తున్నప్పుడు లేను, ఎక్కడో అయితే విషయాలు ఉన్నాను. గబుక్కుని నాకు ముందు ఇన్ఫామ్ చేయలేదు మేడం. ఆ చిదంబరం గారే మెయిన్ అండి అసలు. ఆయనకి ఏం కోపం కానీ ఏంటో ఆంధ్రప్రదేశ్ మీద తీసుకున్నారు. హేటెడ్ డెసిషన్, అంటే తొందరపాటు నిర్ణయం, అంటే తీసుకోవడం తప్పనలేదు ఆయన. తెలంగాణ కావాలంటే ఆకాంక్షలు, కానీ ఆంధ్రప్రదేశ్ విభజనలో అన్యాయం చేశారు. న్యాయం చేయడానికి నేను ప్రయత్నించాను. సోనియా గాంధీ గారు చేసిన పొరపాటుని సరిదిద్దడానికి ఆయన ప్రయత్నించి ఉంటారు. ఇట్స్ వెయిట్ అండ్ సీ, చూద్దాం. 2004 to 2024 10 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇప్పుడు మోడీ గారు. ఈ 2 ప్రభుత్వాల మధ్య డిఫరెన్స్ అడిగితే ఏం చెప్తారు సార్? నిరాడంబరత్వం, ఇంటలెక్చువల్, చదువుకునే వాళ్ళకి తేడా ఏంటి అంటే దొంగ డిగ్రీలు కాదండి, ఆల్ పొలిటికల్ సైన్స్. ప్రపంచంలో ఎక్కడ డిగ్రీ అండి, పొలిటికల్ సైన్స్ ఏనండి, ఆల్ పొలిటికల్ సైన్స్. ఎప్పుడు చేశారు? కంప్యూటర్ 1980, 70లోనే కంప్యూటర్తో వచ్చేస్తుంది అది. అప్పుడు కంప్యూటర్ కనిపెట్టారు, డిజిటల్ ఫోటో అన్నప్పుడు ఒక లేఖితనం అని నేను అన్నగానే, ఒక ఇంత దిగజారుడు విమర్శలు ఒకవైపు, ఒక ఇంటలెక్చువల్ ఒకవైపు, జీడిపి ఏం హడావుడి చేయకుండా జీడిపి గ్రోత్ ఒకవైపు, ఉద్దాన పతనాలు ఒకవైపు, 110 రూపాయలు ఉండగా 2014లో డీజిల్ 59 రూపాయలు పెట్టుకుని సామాన్యులకి పెట్రోలు వాళ్ళందరికీ ఉండాలని చూసింది ఒకవైపు. ఈ దుర్మార్గం, రూపాయి పెరిగిపోతే దుర్మార్గం అని రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయించి సుమతి రంగారాయణ గారు, నిర్మలా సీతారామన్ గారు, దివంగత సుష్మా స్వరాజ్ గారితో చేయించిన వ్యక్తులు ఒకవైపు, క్యా హై డీజిల్ కానీ మాట్లాడిన వ్యక్తులు ఒకవైపు. ఇవాళ $110 ఉంది, వాళ్ళు $70కి $50 పడిపోయినా సరే డీజిల్ 90 రూపాయల పైన అమ్ముతా ఉన్నారు చూసారా, అది ఒకవైపు. ప్రజలకి ఇంకోటి ఏంటంటే 23 లక్షల లోన్లు, కోట్ల రూపాయల లోన్లు గుమా వ్యాపారులు రద్దు చేసిన వాళ్ళు ఒకటి, మిగతా చోళ్ళు రద్దు చేయవచ్చు. కొన్ని నిరర్ధక కేంద్ర ప్రభుత్వ ఆస్తులను సెలెక్టివ్గా ఆయన కూడా అమ్మటం మొదలుపెట్టారు. కొన్ని విషయాలు తప్పేనండి, కానీ దేశ ప్రజల శ్రేయస్ కోసం అమ్ముతుంది ఒకవైపు. 90% హెయిర్ కట్ అంటారు. హెయిర్ కట్ అంటే ఒక 50,000 కోట్ల లోన్ ఉందనుకోండి, 5,000 కోట్లకి 2,000 కోట్లు ఇచ్చేయడం, 97%. అంటే చిన్నమ్మాయి గారికి 50,000 కోట్లు లోన్ ఉన్నాయి బ్యాంకులు, ఆక్షన్ వేస్తారు, ఆక్షన్ లేదు ఇచ్చేస్తారు ఈసారి. పెద్ద అంబానీ గారు దాన్ని 2,500 కోట్లు కొంటారు. ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 30,000 కోట్లు పోతే ఈ బ్యాంకే ఆయనకి లోన్ ఇస్తుంది కొనడానికి. నవ్వుతారేంటండి, ఇది ఏం జరిగింది అది ఒకవైపు. అంటే ఆయన దగ్గర జరుగుతుందని నేను అనలేదు. ఏం జరిగిన అడ్డంగా రఫేల్ అడ్డంగా చేసుకొచ్చింది ఒకవైపు. తేడా వస్తే వాళ్ళు జైలుకి, సొంత మంత్రి అయినా సరే జైలుకి పంపించింది ఒకవైపు. చూసారా అవినీతి జరిగింది, వీళ్ళు అంటారు అంటే జరగలేదని అర్థం అండి. ఈ దీంతోపాటు ఎగిరెగిరి పడి విదేశాల ఎన్నికల్లో కూడా దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టి అక్కడ నివసిస్తున్న 50 లక్షల మంది ఇండియన్స్ యొక్క తన స్వార్థం కోసం, తన పేరు కోసం, తన హైప్ కోసం వాళ్ళందరినీ భవిష్యత్తుని రిస్క్లో పెట్టింది ఒకవైపు. ఆ రాజకీయాల్లో కల్పించకుండా నా దేశం ఉన్నతంగా ఉండాలని ప్రతిపించిన ఆయన ఒకవైపు. ఓకే, ఇలాంటి చెప్పుకుంటూ 100 ఉన్నాయండి సార్. వీ కెన్ కంపేర్ విత్ హిమ్, నాట్ విత్. చాలా ఆయన మొరార్జీ దేశాయ్ గారితోనూ, నెహ్రూ గారితోనూ, ఇందిరాగాంధీ గారితోనూ, అటల్ బిహారీ వాజ్పేయి గారితోనూ అలాంటి గొప్ప వాళ్ళతో కంపేర్ చేయాలి. పివి నరసింహరావు గారితోనూ డెఫినెట్గా. నేను పార్టీ గురించి మాట్లాడదు, వాజ్పేయి గారి పార్టీ దాని గురించి కాదు. ఆయన్ని ఇలాంటి వాళ్ళతో కంపేర్ చేయడం అనేది సరికాదని నా అభిప్రాయం. దేశాయ్ గారిని ఆర్థిక శాఖ మంత్రి ఉండేవారు.
ఆయన కానీ గోవింద్ వల్లభపంత్ గారు కానీ, తర్వాత ప్రతిపక్షంలో ఉన్న పీలు మోడీ గారు కానీ, ఆనాటి నాయకులు 1955-60 నాయకులు, గొప్ప నాయకులు ఉండేవారు. గురుదాస్ గుప్తా గారు కానీ, దో ఆయన ప్రైవేట్ దాంట్లో ఉన్న ఈ దేశ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాల్లో అంతకుముందే చేశారు చాలాసార్లు. ఇదిగో బ్యాంకుల విషయంలో జరుగుతున్న బయట స్పందించిన వ్యక్తి. ఏది ఆయన ప్రతిపక్షంలో ఉండగా ఈయన ఎంత గట్టిగా ఆరోపణలు చేశారో ఈయన హుందాగా సమానం చెప్పాడు. ఐ నో నాట్ ఓన్లీ అబౌట్ పాలిటిక్స్, ఐ నో అబౌట్ ఫైనాన్షియల్ సిచ్యుయేషన్, ఆన్సర్ నీకు గౌరవంగా చెప్పిన వ్యక్తి. హెక్కిలు వేళన చేసి ఇలాగ పార్లమెంట్లో అసలు ప్రధానమంత్రి ఇలా చోట చూసారా? రాహుల్ గాంధీ గారు వెళ్ళి కౌన్సిల్ తర్వాత ఎలా ప్రవర్తించారు ప్రధానమంత్రి? రాహుల్ గాంధీ గారు అంటే వయసు తక్కువ అనుకున్నాం, మోడీ గారు కూడా 40-50 ఏళ్ళు దాటినాయి కదా వయసు. చెప్తున్నానండి మరి ప్రవర్తన రెండింటిని పోల్చొద్దండి. పోల్చ అస్థిమ శాంతం అంత తేడా ఉంటుంది. బట్ చాలా బాధగా ఉంటుందండి ఇవాళ. దేశంలో ఆర్థిక సంస్కరణల గురించి చూసుకుంటే సార్, దేశంలో ఉన్న ప్రతి బిలో పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, వాళ్ళకి ఏమైనా వెహికల్ కొనుక్కున్నా లేదు ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా పెట్రోల్ రేట్ల కోసం కూడా ఏ విధంగా తహతాలన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు అయితే, ఈరోజు పరిస్థితి చూసుకుంటే జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ వచ్చిన తర్వాత సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నా కూడా కారు కొనుక్కున్నది 10 లక్షలకి అయితే 90 లక్షల రూపాయలకి ట్యాక్స్ కట్టేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి ద గ్రేట్ నిర్మలా సీతారామన్ గారు అండర్. మీరు గట్టిగా ఎందుకంటే మాకు వదిలి అంటారు. ఎలా అంటే ఐ డిఫర్ విత్ సర్టన్ ఆస్పెక్ట్స్ విత్ ప్రభాకర్ గారు కానీ అయినా మా పాలకొల్లు నర్సాపురం కోడలు అంటే మా పరకాల శేషావతారం గారు, కాళికామ్మ గారు వారి కోడలుగా ఉన్నారు వారు, మా పక్క ఊరు. అందువలన ఆంధ్రప్రదేశ్కి భయంకరమైన వ్యతిరేకం చేసినా సరే వారు తమిళనాడుకి అన్ని కాయిదాలు తీసుకెళ్ళిపోయినా ఆంధ్రప్రదేశ్ నిద్రపోద్దని భయంకరం మన కూడా అయినా మనం గౌరవించాలి. మన గంట 20 నిమిషాలు అపాయింట్మెంట్ ఇచ్చారని చెప్పాను లాస్ట్ టైం. ఏది పార్లమెంట్ సెషన్ జరుగుతున్నా విషయం గత మీద మా తోటి ఎంపీ గారి మీద గౌరవంతో ఇచ్చారు. మేము 20 నిమిషాలు మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు కోపమో నాకు తెలియదు. ఎవరన్నా మరి నాకు చాలా వ్యతిరేకంగా ఉన్నారు. అసలు పోలవరం పుల్ ప్రాజెక్ట్ నిధులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి మాకని మాట్లాడారు. మోడీ గారు ఎలాగో ఆదాని గారు ఇలాగ. సరే, కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఆవిడ ఏ నిర్ణయం తీసుకుంటే నేనంతా ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ ఆదాని గారి బ్యాచ్ ఆవిడ పోలాభిషేకాలు వాళ్ళ ఫోటోలకు చేస్తాను. ఎందుకండి నాకు అర్థం కాదు. ఎందుకు చేస్తున్నారు అసలు? హిందూ మతం ఏంటి దీంట్లో అసలు నాకు అర్థం కాదు. ఆవిడ నిర్ణయం తీసుకుంటే ఆవిడ పార్టీకి ఆదాని గారి పార్టీ మత ఇస్తే హిందూ మతం బాగుంటుందా? ఏమైనా గుర్తేదారా? ఒక పార్టీ దేశంలో ముస్లిం లీగో మజ్లిస్ ఇత్తేదారు ముద్రమైన హైదరాబాద్ ఉన్న పార్టీ ఆ ముస్లిమ్స్కి ఏమైనా జవాబుదారీ వీళ్ళు అంటే ముస్లిమ్స్కి కాపీరైట్ తీసుకున్నారా? బీజేపీ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారి పార్టీ కాపీరైట్ తీసుకుందా? ఆర్ఎస్ఎస్ అంటే కొంచెం దో ఐ డిఫరెంట్ దమ్ ఇన్ సర్టెన్ ఆస్పెక్ట్స్ సర్వీస్ చేసిన దాఖలాలు ఉన్నాయి. గొప్ప ఆర్గనైజేషన్ ఆ కొన్ని విషయాల్లో వాళ్ళు మతం కోసం. ఇదేంటండి ఆదాని గారి పార్టీ తీసుకుంటూ నాకు అర్థం కాదు. అందువల్ల దయచేసి ఆ మతాన్ని పక్కన పెట్టండి కొంచెంసేపు. ఆవిడ ఉల్లిపాయలు రేట్లు పెరిగిపోయినాయమంటే ఉల్లిపాయలు నేను తినకదా అంది ఆవిడ. అయ్యగారు పరు జైన్ తినరు అంటే దేశంలో మీరు తినపోతే ఎవరు తినకూడదమ్మా? ఇక పాపం 47 నుంచి కష్టాలు పడి దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించుకుని అనేక కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నిర్మించుకుని రైల్వే వ్యవస్థను విస్తృతం చేసుకుని అన్నీ చేసుకుంటే ఒక ఇండస్ట్రీ బిహెచ్ఎల్లో స్టీల్ ప్లాంట్ అన్నీ ఏర్పరచుకుంటే దాన్ని అమ్మడానికి రెడీ అయిపోయారు. పాల బేడాక మెత్తన్నారండి. బయట అరవని చూడండి మీరు. అసలు నాకు అర్థం. సరే, మీరు ఇది ఒకటి కాదు, ఇందాక చెప్పాను $60 డాలర్ విలువ అయిపోయిందంటే కొంపలంటుకు పోతాయని డ్యామ్ తీసుకొని మాట్లాడిన వ్యక్తులు ఇవాళ 40% పైన డాలర్ విలువ పడిపోయింది ఈవిడ వచ్చిన తర్వాత. అంటే వీళ్ళ ఆదాని గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 ఏళ్లలో. అసలు నాకు అర్థమే అవ్వట్లేదు. అసలు ఏంటండి ఇది నాకు అర్థం కాదు. వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ నాన్సెన్స్. ఏది క్యారమిల్ ఏదండి మన పాప్కార్న్లోనంట క్యారమిల్ కనుక కలిపితే కనుక అమ్ముతారు కదా ఎక్కడ సినిమా హాల్లో అక్కడ బయట, దాని మీద 18% ట్యాక్స్ పెట్టారు. మనం జనం కొడితే తూచి ఆగుతాను కావాలంటే 5% పెడతాను కంటిన్యూ చేస్తాను ఏదో చెప్పారు. తర్వాత ఎవరు మన పన్నీరు ఇవన్నీ తయారు చేస్తారు కదా, సుభాష్ యాదవ్ కంపెనీ ఉండదు వాళ్ళు. సుభాష్ యాదవ్ అని దాని మీద పన్నీర్ అని పెట్టి అనుకుంటాడు ఆయన, దాని మీద ట్యాక్స్. అసలు సామాన్యులు నడ్డి విసిదట్టు లేకపోతే ఊరుకోవట్లేదండి. ఇవాళ అంతిమంగా మీరు చెప్పినట్టు అంటే సింపుల్గా అవ్వాలంటే ఆవిడే చెప్పారు బారాలాక్క ఈ వీడియో వేయండి. బారాలాక్క అంటే వీడియో వినిపించమన్నా
వద్దు మీరు ఎదురు కానీ 12 लाख అంటే వాడు అన్నారు 12 लाख का कार खरीद करिए तो जो आदमी ఎంతకో అమ్మితే మేము మొత్తానికి వేయట్లేదు అంటే చప్పట్లు కొట్టేశారు. అమ్మా వారు చెప్పింది ఏంటంటే దయచేసానండి, ఈ మధ్యతరగతి ప్రజలకి ఈ దేశంలో ఉన్న అతి గొప్ప జీవిత ఆశయాలు ఏంటంటే వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని ముఖ్య ఉద్దేశం. లా అబైడింగ్ సిటిజన్స్ మోస్ట్ ఆఫ్ ద మధ్యతరగతి వాళ్ళు లాకి అలాగే విలువలకి కుటుంబాలకి మిగతా సామాన్యులు డబ్బులున్నాళ్ళలాగా అనుకోండి, కానీ ఎక్కువ విలువలకు వాల్యూ ఇచ్చే మనుషులు. వాళ్ళకు కొన్ని కోరికలు ఉంటాయి, జీవితాశయాలను గురితున్న కొన్ని కోరికలు ఏంటంటే సామాన్యుల నుంచి మధ్యతరగతి 40 కోట్ల మంది చేరారు. మధ్యతరగతికి గత 50 సంవత్సరాల్లో చేరారు. సామాన్య నుంచి మధ్యతరగతి ఒక కారు కొనుక్కోవాలి, ఆ కారులో భార్య భర్త 2 పిల్లలు అలా వెళ్ళడం. హమారా బజాజ్ అని అడ్వర్టైజ్మెంట్ చేశారు. హమారా బజాజ్ దాటిపోయి సంజయ్ గాంధీ గారు 50,000లో ఆయన కళల ఆశయాన్ని తర్వాత 50,000లో కారు తీసుకొచ్చారు. ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చారు కదా, రాజీవ్ గాంధీ గారి టైంలో కొనసాగింది. ఎందుకని మిడిల్ క్లాస్ పీపుల్ కోసం. ఆ తర్వాత నానో టాటా కారు కూడా 1,00,000 రూపాయలు తీసుకొస్తానని ప్రయత్నించారు. కొంచెం ఎక్కువైనా బేసిక్ వెర్షన్ అదైనా సరే ఆయన తీసుకొచ్చారు, రావడం జరిగింది. మధ్యతరగతి ప్రజల ఆశ ఒక కారు. అలాంటిది చాలా మంది తెలియకపోవచ్చండి. సమయాలకి డబ్బున్న వాళ్ళకి, చూసేవాళ్ళకి, లెక్కలేని వాళ్ళకి. ఓ మోటార్ సైకిల్ వాహనాలు రేపొద్దున వస్తుంది. బుల్లెట్ ఎవరైనా కొనుక్కున్నారు, 350cc 2.5 లక్షలు పెట్టి కొనుక్కుని 40,000కు అమ్ముతున్నాడు అనుకోండి, 30,000కు. ఆ 2 లక్షల మీద 18% మళ్ళీ దాంట్లో సర్వీసులు ట్యాక్సులను వడ్డిస్తాను అనుకుంటా. 20% వేస్తే 40,000 అవుతుంది. అంటే 40,000 కట్టాలి. అని ఎందుకు అమ్ముకుంటాడు? అది కారు విషయంలో 12 लाख ఒక కారు కొనుక్కుని 10-12 ఏళ్ళు వాడేసి ఏదైనా వాడుకొని వీళ్ళు గీసి బేర వాడుకుని 1,00,000 రూపాయలకు ఎంత కొనుక్కుంటారు. 2 లక్షలు కొన్నారు అనుకోండి, మిగతా 10 లక్షల మీద 18% ట్యాక్స్ ఇంకో 2 లక్షలు ఆవిడ వేయాలి. కొన్ని పెద్ద పెద్ద కార్లు ఉంటాయండి, ఒక 50-60 లక్షలు కార్లు కొనుక్కుంటారు. కొన్ని తర్వాత అది వాల్యూ బాగా పడిపోద్ది, వాళ్ళు 5 లక్షలు 7 లక్షలు కూడా అమ్మేస్తారు. అంటే ఆ మిగతా 45 లక్షల మీద ఇప్పుడు 55 లక్షలు కారు కొనుక్కున్నారు అనుకోండి, 5 లక్షలకు అమ్మేసాడు అనుకోండి. 12 ఏళ్ళ తర్వాత కార్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. 13 ఏళ్ళు 14 తర్వాత ఆ మిగతా 50 లక్షల మీద ఈవిడ 18% ప్లస్ ట్యాక్స్ 9 లక్షలు 10 లక్షలు వేస్తుంది. కారు అమ్మితే 5 లక్షలకి కట్టుకోవాల్సింది 10 లక్షలు. అర్థమవుతుందా అని ఏదో సినిమాలో అడుగుతారు కదా, నేను అడుగుతున్నాను. అర్థమవుతుందా ప్రజలకి? ఏంటండి ఇది? ఆదాని గారు అనుకో ఏం చెప్తే చేసేటివేనా? ఏం చేయదలుచుకున్న మధ్యతరగతి మీద ఇంత కక్షాదింపు ఎందుకండి? ఎలాగో మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి దెబ్బ కొట్టారు. మా గద్వాల మహబూబ్ నగర్ ఆయన రాజా గారు, జీవి కృష్ణారెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లాగేసింది ఎవరో ఆదాని కంపెనీ. మరి ఆర్థిక శాఖ మంత్రిగా లేదంటే మొత్తం వెనకమాల ఉంది ఎవరు. దాని తర్వాత ఏమో ఏది కోవిడ్ టైంలో అండి. ఆ తర్వాత మధు గారి పవర్ ప్లాంట్ లాగారు, జిఎంఆర్ గారు ఎత్తన అనుకుంటా. ఆ 2 పవర్ ప్లాంట్లు దేనికి లాగేశారు. నవ్వుగా తెలుగు కదా వీళ్ళు. మతం అండి. తెలుగు కన్నా మీకు మతం వద్దన్నా మేము. నేను ఖచ్చితంగా కొడతాను. గొప్ప హిందూ మతం భావన ఉన్నాం. ఖచ్చితంగా ప్రపంచంలో సంయమనం సౌభాతృత్వం కూడిన అభ్యుదయ భావాలతో కూడిన హిందూ మతం మేము భావిస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందండి? అది ఎత్తేసారు. నవయుగా సెజ్ 4,000 కల్లా కూడా లాగేశారు. లాగేసిన అక్కడి నుంచి నేషనల్ ఈ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారి ప్రభుత్వం స్మార్ట్ సిటీ కింద గుర్తించిందంటే. అది కృష్ణపట్నం స్మార్ట్ సిటీ ఏంటండి, ఏదో సిటీ పెట్టారు దానికి. ఆదాని గారు అక్కడ తీసుకున్నారన్న. అది అయిపోయిన తర్వాత కృష్ణపట్నం అయిపోయిన తర్వాత గంగవరం ప్రాజెక్టులోకి వచ్చారు. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు ఎత్తుకుపోయారు. అది గుజరాత్ అంబుజా కొన్నారు బాబు. గుజరాత్ అంబుజాని ఆదాని గారు కొనేశారు. మీరు గుజరాత్ అంబుజా వేరే అనుకోమాకండి, ఈయన గుజరాతీ అంబుజాను దాన్ని కూడా కొనేశారు. ఆఖరిగా కృష్ణపట్నం పోర్టు మీద పడ్డారు. వాళ్ళు నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళు లాగేశారు. ఆఖరికి జగన్ గారు పెక్క మీద కత్తి పెట్టారు. ఏం పెట్టారో తీసుకొచ్చి ప్రభుత్వ వాటా కూడా లాగేశారు. 30-40 కోట్లు. కొన్ని ఏళ్ళ తర్వాత మొత్తం 2,000 ఎకరాలు రాష్ట్రానికి ప్రజలకు అందరికి సంబంధించిన ఆస్తి. అది ప్రతి ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ప్రజలకి చెందుతుంది అది. మరి దాన్ని కూడా చేసేస్తే అయినా మా వాళ్ళు బాగా చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేసేస్తుంది ఆవిడ బాగా. మోడీ గారు అండ్ కంపెనీ ఆదాని గారు తీసుకుని ఇంకా అభివృద్ధి చేస్తారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల రక్త త్యాగంతో, ప్రజల స్వాదంతో నిర్మితమైన ప్రాజెక్ట్ అది. సింగండి కాలేజ్ని బాగా అమ్మేస్తున్నారు. ఏంది అమ్మేసిందండి? మొత్తం వీడు తిరిగేది ఆంధ్రప్రదేశ్ కాకుండా ఆ గిఫ్ట్ సిటీ అని పెట్టారు. నేను ఈ సబ్జెక్ట్ ఎందుకు మాట్లాడాను, మనకు సంబంధం లేదు అనుకోమాకండి. ఇవాళ మీ దాకా వచ్చింది. మొన్నే చెప్పాను ఇంతకుముందు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సిన రాయితీలు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా గిఫ్ట్ సిటీ అని 4 లక్షలకి 10 లక్షల కోట్లు తీసుకెళ్ళిపోతాం. బిజినెస్ 0% ట్యాక్స్ మొత్తం ఎగ్జామ్ ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని కండిషన్గా ఉంది కదండి. ఇవ్వకుండా మీరు అక్కడికి ఇచ్చారు. తెలంగాణకి ఐటీఆర్ ఇవ్వలేదు, ఐటీఆర్ అనౌన్స్ చేయలేదు. అలాగే తెలంగాణకి కావాల్సిన ప్రాజెక్టులకి కేంద్ర బడ్జెట్లో పెట్టలేదు. గుజరాత్కి 39,000 కోట్లు ఈ బడ్జెట్లోనే ఆవిడ రైల్వే దాంట్లో 2 బడ్జెట్లో 39,000 కోట్లు పెట్టి ఎంగిలి మెతుకులు ఇచ్చినట్టు
4,000 కోట్లు తెలంగాణకి ఇచ్చారు. గుజరాత్ కూడా మళ్ళీ అదనంగా అది బడ్జెట్ బుల్లెట్లు వేసుకుని ముంబై నుంచి గుజరాత్కి వేసుకుంటున్నారు. అది కాకుండా అదనంగా ఇచ్చారు. అయినా మనకు సంబంధం లేదు ఏంటని ఊరుకుంటున్నారు. మంచిది కాదండి. దయచేసి ప్రజలారా ప్లీజ్ కమ్అట్. ఇలాంటి చర్యల్ని మనం కనుక రేపు పొద్దున ఆవిడ 5% తగ్గించాను కానీ సపోర్ట్ దొరుకుతారు. ఎందుకు వేయాలి బాబు అంటే ఆల్రెడీ కడుతున్నారు కదండి. ట్యాక్స్లు తెలుసా మీకు? 10 లక్షల కారు మీరు కంపెనీ రేట్ అయితే 14%, 28% ఎస్జిఎస్టీ సిజిఎస్టీ కలిపి 28% అండి. అది కాకుండా స్పెషల్ ట్యాక్స్ కేంద్రం నుంచి 20% అంటే 48%. ప్లస్ మొన్న అంటే 10 లక్షల కారు మీ చేతికి వచ్చేటప్పటికి లైఫ్ ట్యాక్స్ కూడా కడుతున్నారు దాని మీద. మళ్ళీ మీ చేతికి వచ్చేటప్పటికి మీకు 16 లక్షలు 17 లక్షలు అవుతుంది. అంటే 70% ట్యాక్స్లు ఉన్నాయి దాంట్లో. చెప్తున్నానండి. వాళ్ళు ఇంకా ఏం వేస్తారు, ఇంకా కొన్ని కార్లకి ఎక్స్ట్రా పడతాయి, సూపర్ కార్లకి ఎక్స్ట్రా పడతాయి. అందువల్ల మళ్ళీ ఎన్నిసార్లు వేస్తారమ్మా? నష్టం మీద ట్యాక్స్ వేయటం ఏంటమ్మా నాకు అర్థం కాదు. 12 లక్షల రూపాయలు కారు 2 లక్షల రూపాయలు కొనుక్కుంటే 10 లక్షలు నష్టం. నష్టం మీద 18% ట్యాక్స్ ప్లస్ దాని మీద వేసుకోండి. మీకు అర్థమైందా? మైండ్ తొప్పుద్దండి అందరికి. సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ అవుతుంది సార్. గతంలో పేదల పాలిట వరంలాగా వచ్చినటువంటి మదర్ తెరెసా గారి గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు పేదల రక్తాన్ని ట్యాక్సుల రూపంలో తాగుతున్నటువంటి మదర్ టాక్సెసా గారు వచ్చారు అని చెప్పి సోషల్ మీడియాలో బాగా సెయింట్హుడ్ వచ్చింది మదర్ తెరెసాకి గారికి. వీరికి సెయింట్హుడ్ ఇంకా రాదు, టైం పడుతుంది. ఇంకా అంత మించి ఏం చెప్పనండి నేను. ఎందుకంటే మా ఊరు పక్కన కోడలో మా నరసాపురం వాళ్ళ కోడలు ఆవిడ గురించి మనం పర్సనల్గా గౌరవిస్తానండి. బికాస్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ సిన్సియారిటీస్ ఇంటెలిజెంట్. కానీ ఇప్పుడు ఆదాని గారి చేతిలో బానిసగా పావులుగా కేంద్ర ప్రభుత్వం మారిపోయారు. దాంట్లో ఒక పావులు అది ఒకటే మారింది. రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుంది. మై హంబుల్ రిక్వెస్ట్ టు హానరబుల్ సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు. ఎవరంటే కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అలా పెద్దలు కోవా లక్ష్మణ్ గారు ఉన్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి దారుణమైన అన్యాయం జరుగుతుంది. అక్కడ రాజుగారు ఉన్నారు, చెప్పడం అనవసరం. మాకు వచ్చేది కూడా అడ్డుకున్నట్టు కనపడుతుందంట. ఆయన వదిలేసేయండి. మా నరసాపురం ఎంపీ గారు, మా ఎంపీ గారు, మా కాన్స్టిట్యున్సీ, నేను ఓటేసిన నరసాపురం కాన్స్టిట్యున్సీలో, ఆయనకని కాదు ఓటేసిన కాన్స్టిట్యున్సీలో ఎంపీ గారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ గురించి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థమవుతుంది. కనీసం వీళ్ళకి ధైర్యం ఉంది కాబట్టి దయచేసి మీకు ఒక తెలుగు ప్రజల పట్ల నిబద్ధత కూడా ఉందని కానీ ఆ దుర్మార్గంగా చేస్తున్న ఆదాని గారి కుట్రల్ని దయచేసి ఎదుర్కోండి. నిర్మలా సీతారామన్ గారికి వెళ్ళి తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయమని చెప్పండి. దాంతోపాటు ఎందుకంటే ఆనాటి నేను వాజ్పేయి గారిని, అద్వానీ గారిని, మన్మోహన్ జోషి గారిని, సికింద్రాబాద్ గారిని, విజయసాయి సింధే గారిని, జ్ఞాన కృష్ణమూర్తి గారిని గౌరవించేవాడిని నేను. మళ్ళీ మనోజ్ జోషి గారు అందరినీ కూడా. దయచేసి ఇప్పుడున్న ఆదాని గారి పార్టీ అది కాదండి. యోగి ఆదిత్యనాథ్ గారిని నరకయాతన పెడుతుంది ఎవరో గారికి. అదానీ గారు అని కంపెనీ పెడుతున్నారు లేదు గమనించుకోండి మీరు. కావాలంటే ఉత్తరప్రదేశ్ వెళ్ళి గోరఖ్పూర్ దగ్గర కనుక్కోండి. ఏ గుండె అడిగినా అక్కడ చెప్తుంది ఎవరేం చేస్తున్నారు, ఎవరు పెత్తనం చేస్తున్నారో. ఈ గుజరాతీ పాదుషాలు అక్కడికి వెళ్ళి ఎలా చక్కదిప్పుతున్నారో, ఆంధ్రప్రదేశ్లో మొత్తం ముఖ్యమైన పార్టీలు బానిసలు ఎలా పెట్టుకుని ఆడిస్తున్నారో ప్రపంచానికి అంతా తెలుసు. ఇప్పటికన్నా మారమని చెప్పి కోరుకుంటున్నాను. మధ్యతరగతి ప్రజలారా ఇప్పటికన్నా మీరు పెన్ను తీసుకుని, సోషల్ మీడియాలో తీసుకుని మీ హక్కుల గురించి కనీసం ఇంకా అదృష్టం మీరు అడగలేదండి. ఏమైందండి మంచు ఫ్యామిలీ విషయంలో గొడవ అని మీరు అది తెలుసు అని చెప్తున్నాను. ఇది అయిపోతే కంటిన్యూ నెక్స్ట్ మంచు గారి ఇష్యూ కొత్త టిస్టు. దువ్వాడ శ్రీనివాస్ గారి విషయంలో ఎవరో ఉన్నారంట, ఆవిడ చెప్పిన కొత్త టిస్టు. ఎందుకంటే మాకు టిస్టులు ప్రజలకి ఏదో నూసేశారు. కామనా జట్మనాని గారు ఎవరు ఉన్నారు, ఆవిడ పేరు కాదంబరి సారీ, ఆవిడ ఇష్యూలో నిజంగా అన్యాయం జరిగింది, అంతవరకు వేశారు. కానీ ఆవిడని వాళ్ళకు కృష్ణానది పక్కన పెట్టి ఆ గట్లు తెగుతున్న టైంలో 30వ తారీఖు డిఈ గారు నోటీస్ ఇచ్చిన టైంలో ఆవిడ రాజనాంచనాలతో, ఆవిడేమి ఇప్పుడు మేము రాజనాంచనాలతో కనకదుర్గ టెంపుల్ దేవస్థానం చేయించారని ఒక పార్టీ, చేయించలేదు మా మహారాజు లాంఛనాలతో కాదు మామూలు లాంఛనాలతో చేయించాను, తప్పేంటని ఒకళ్ళు. ఏంది ఇది ఇష్యూ? విజయవాడ మునిగిపోయిందా బాబు, వాళ్ళు నిద్రపోయి చూసుకోలేదని చెప్పి మేము చెప్తుంటే ఇది ఇష్యూ. ఇక ఇదేం లేదంటే రాజధాని మీద అడుగుతారు మీరు, మీదేం పోయింది, మీరు అది చూస్తేనే జనం చూస్తారు అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇష్యూస్ చాలా ఉన్నాయి, దాని మీద మళ్ళీ వద్దాము. ఫైనల్గా మన్మోహన్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే, మన్మోహన్ సింగ్ గారికి తీరిన కోరిక ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది. నేను చెప్తున్నాను, నేను మాట్లాడాను. ఆ పాత ఫోటోలు ఏమైనా ఉండే ఒకసారి కలిసిన ఫోటోలు రిలీజ్ చేశాను అనుకోండి, అఫీషియల్గా కలిసింది మన్మోహన్ సింగ్ గారు దాంట్లోనే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో ఉంటుందేమో. నేను చెప్తున్నాను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరగాలని నేను చెప్పక్కర్లేదు. పార్లమెంట్లో కూడా మాట్లాడారు ఆయన. నేను ఇచ్చింది ఒక ప్రధానమంత్రికి ఇచ్చాను, యూ షుడ్ హానర్ అని మాట్లాడారు. ఐ థింక్ ఆయన చివరిగా పార్లమెంట్లో మాట్లాడిన మాటలు అవేనేమో. తర్వాత కూడా ఒకటి మాట్లాడినా, మేము డిమాండ్ చేసింది గట్టిగా నిలబడింది, దాని గురించి మాట్లాడారు. సార్
దాన్ని నిన్నటి వరకు ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడు. పార్టీలకు అతీతంగా మన్మోహన్ సింగ్ గారిని అభిమానించే ప్రేమించే వ్యక్తుల్లో మోడీ గారు కూడా ఉన్నారు. ఆయన అభిమానించి వదిలేండి నొసటితో మోడీ గారు ఆయన కోరిక తీర్చే అవకాశం ఉందా లేదా? నొసటితో ఎక్కిరించి నోటితో నవ్వే టైప్ అనుకుంటా. పాప అయింది లేదండి. ఆదాని గారు ఏ నిర్ణయం తీసుకుంటారో మిగతా వాళ్ళు అది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ వీళ్ళు చెప్పినట్టు ఆదాని గారు వింటలేదు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళిద్దరు వింటున్నారని చెప్పి లోకోక్తి. సరే ఏం జరిగినా ఈయనన్న సరే కనీసం 0.01% గౌరవం బయటికి నటిస్తా చూపిస్తారు కాబట్టి ఆ ప్రకారం వారిని కోరికని చేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ప్రత్యేక హోదా, రాయితీలు, ఇన్సెంటివ్స్ ఇచ్చి తెలంగాణకు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని 13.5 కోట్ల మంది తెలుగు జాతికి ఏదైతే ఉందో చేసిన అన్యాయాన్ని సరిదిద్దామని చెప్పి వారిని కోరుతాం. ఎందుకంటే ఒకటి విభజన సమయంలో, రెండోది రైల్వే బడ్జెట్లు, జనరల్ బడ్జెట్లు మొత్తం మిగతా అక్కడ ఉండే రైల్వే యూనివర్సిటీ అక్కడ పట్టుకెళ్ళిపోయారండి. మొత్తం తీసుకెళ్ళి తరలించుకెళ్ళిపోతున్నారు 0%. ఇవన్నీ కూడా ఆర్బిట్రేషన్ అంటే తిప్పలపడి కేసీఆర్ గారు పెడితే తీసుకెళ్ళి అక్కడ పడేశారు. పాపం మన 13.5 కోట్ల తెలుగు జాతికి ఉత్తర భారత చెందిన ఆదాని గారి ప్రభుత్వంలో అండి దాదాపు 3 సంవత్సరాలు కేంద్ర క్యాబినెట్లో అడుగుపెట్టే అర్హత కూడా తెలుగు జాతి ప్రజలకి మన ప్రభుత్వం అండి. ఆదాని ప్రభుత్వం నమ్మట్లేదా? అప్పుడు కృష్ణరెడ్డి గారు క్యాబినెట్ హోదా కాదు, ఆయన అశోక్ గజపతి గారు వెళ్ళిపోయిన తర్వాత దాదాపు 2-3 సంవత్సరాల పాటు ఒక కేంద్ర క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయాల్లో తెలుగు జాతి బిడ్డ అనేక మంది ఎంపీలు ఉన్నారు. ఇక్కడ 7 ఎంపీలు ఉన్నారు బీజేపీకి, లేకపోవడం కాదు. ఎప్పుడు అందులో 4 జంప్ చేశారు 2019. ఇవాళ నేను చెప్తున్నానండి, ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు రాల. అందువలన ఆయన వింటారో లేదో నాకు తెలియదు. వింటే నమస్కారం పెట్టి పోల్దండు 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పారు. ప్రత్యేక హోదా 2016 రాజ్నాథ్ సింగ్ గారు చెప్తారు, హోంమంత్రి కన్సర్న్ మంత్రి గారు, మీ పార్టీ ఆఫీస్ 1000 కొబ్బరికాయలు నేనే కొడతానండి. ఎందుకంటే అలా న్యాయం చేసిన వాళ్ళు దేవుడి కంటే ఎక్కువ. టెంపుల్, ఆ స్థలం టెంపుల్ కాబట్టి మీరు చేశారు కాబట్టి చేస్తే నేను కొడతాను, వెంటనే తక్షణం చేయండి ఈ సంవత్సరం చెప్పి చేయలేదు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతూ ఉంది. బానిసలు అంటే బాధ కలుగుతుందేమో, ఆత్మగురు ఉన్నాళ్ళు కానీ బలవంతాన్ని చేసి వాళ్ళు చేసే కుట్రలకి బలైపోతున్నాను. తెలుగు జాతిలో 3 ముఖ్య నాయకుల గురించి అన్ఫార్చునేట్. దయచేసి వాళ్ళు మారాలి, దమ్మున్నాళ్ళు తక్కువ కాదు, మారాలి. మన్మోహన్ సింగ్ గారు ఆఖరి కోరిక తీర్చాలి. ఎస్ సార్.